రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లాలో రెండో పంట రబీకి సంబంధించి 3 లక్షల పైగా ఎకరాలకు 41 టీఎంసీల నీటిని కేటాయిస్తూ సాగునీటి సలహా మండలిలో తీర్మానించినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. నగరంలోని జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం జిల్లా కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కోవూరు, ఉదయగిరి, కావలి ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కాకర్ల సురేష్, దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి, ప్రాజెక్టు, డిస్ట్రిబ్యూటరీ, నీటి సంఘాల అధ్యక్షులు, రైతు సంఘాల నాయకులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమశిల, కండలేరు జలాశయాల్లో ప్రస్తుత నీటి నిల్వలు, ఎంతమేర రబీ పంటకు నీటిని కేటాయించాలి, చెన్నై, తిరుపతికి తెలుగు గంగా ద్వారా నీటి కేటాయింపులు, సాగునీటి కాలువల నిర్వహణ, పూడికతీత, గుర్రపుడెక్క తొలగింపు, లస్కర్లకు జీతాల బకాయిల చెల్లింపు మొదలైన అంశాలపై మంత్రి ఆనం, ఎమ్మెల్యేలు, జిల్లాలో నూతనంగా ఎన్నికైన నీటి సంఘాల అధ్యక్షులు ప్రధానంగా చర్చించారు. మొత్తానికి ఐఏబీ సమావేశం ప్రశాంతంగా ముగిసింది. సోమశిల, తెలుగు గంగా రెగ్యులర్ ఇరిగేషన్ కి సంబంధించిన ఇంజనీరింగ్ అధికారులకు, మీడియా ప్రతినిధులు అందరికి కూడా ఈ రోజు ఈ ఐఏబీ సమావేశంలో ప్రత్యేకంగా అందరికీ నమస్కరిస్తూ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈ సందర్భంలో ఒక విషయం మీ అందరికీ చెప్పాలి. దాదాపు 6 సంవత్సరాల క్రితం నీటి సంఘాలు ఉన్నాయి. రైతుల చేత గ్రామీణ ప్రాంతాల్లో ఆయకట్టుదారులు ఎంపిక కాబడి ఆ ప్రాంత ఆయకట్టుదారుల ప్రతినిధులుగా సమావేశాలకు వచ్చి వాళ్ళకు అవసరమైనటువంటి ఇరిగేషన్ అధికారులకు, జిల్లా కలెక్టర్ గారికి ఇలాంటి సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కానీ దురదృష్టం, గడిచిన 5 సంవత్సరాల్లో నీటి సంఘాల ప్రాధాన్యత లేదు, ప్రాజెక్ట్ కమిటీలను అడిగిన వాళ్ళు లేదు, అలాగే డిస్ట్రిబ్యూటరీ కమిటీలు కూడా పనిచేసినటువంటి దాఖలాలు లేవు. కానీ ఇవాళ ప్రభుత్వం వచ్చి ఇది 10వ మాసం, 10 మాసాలు అయ్యే సమయానికి ఈరోజు రైతుల యొక్క ప్రాధాన్యత, వాళ్ళకి ఇచ్చేటువంటి గుర్తింపు ఆయా ప్రాంతాల్లో ఆయకట్టుదారులకి పూర్తి స్థాయిలో ఉండాలి అనేటువంటి నీటిపారుదల వ్యవస్థ, రైతు సంఘాల ప్రతినిధులు, వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఏవైతే వాళ్ళ డబ్ల్యూఎస్ ఉన్నాయో, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయో, ప్రాజెక్ట్ కమిటీస్ ఉన్నాయో, వీళ్ళ యొక్క అధీనంలో ఆలోచనలో ఇవి జరగాలి అనేటువంటిది ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ రామానాయుడు గారు వాళ్ళు చేసినటువంటి నిర్ణయం మేరకు ఇవాళ ఎన్నికలు పూర్తయి కమిటీలన్నీ ఏర్పడ్డాయి. ఈ రోజు అందరూ దీనిలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. అందరికి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క తొలి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశానికి వచ్చిన మీ అందరికి కూడా స్వాగతం. ముఖ్యంగా ఈనాడు నీటి 2వ పంట విషయంలో మాట్లాడడానికి ఇవాళ మనం అందరం చేరాం. మొదటి విడత ఖరీఫ్ సాగు మామూలుగా రాష్ట్రం అంతా ఒక విధంగా ఉన్న మన జిల్లా లేట్ ఖరీఫ్ తో మొదలవుతుంది. మీ అందరికీ తెలిసిన విషయం. లేట్ ఖరీఫ్ తో మొదలైనప్పటికీ సకాలంలో వర్షాలు రావడం, కృష్ణా నదీ జలాలు సోమశిలను తాకడం, మన ప్రాంతానికి నీరు లభ్యత పెరిగి నెల్లూరు జిల్లాలో రైతాంగానికి అనుకున్న దానికన్నా కొంత ముందుగానే కాలువలకి నీటిని విడుదల చేసి రైతులకు సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నాడు నిర్ణయం చేసి ఆ రోజు దాదాపుగా 5.5 లక్షల ఎకరాలకు నీటిని ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన చేసిన సముద్ర ప్రాజెక్ట్ కింద దాదాపు 6 లక్షల వరకు కూడా, అంటే ఆథరైజ్, అనాథరైజ్డ్ అనేది 2 కలుపుకున్నా కూడా దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన వ్యవస్థ ఇవాళ మన జిల్లాలో ఉంటుంది. అలాగే తెలుగు గంగ ప్రాజెక్ట్ కింద 3 ప్రధానమైన నియోజకవర్గాలు, తెలుగు గంగ ప్రాజెక్ట్ లో సర్వేపల్లి నియోజకవర్గంలో ఒక మండలం అంతర్భాగమైన గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా. ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి జిల్లాతో కూడా కలుపుకుంటే శ్రీకాళహస్తి, సత్యవేడి నియోజకవర్గాలకు కూడా సాగునీరు అందించి అక్కడ కూడా దాదాపు 3.5 ఎకరాలు ఖరీఫ్ పంట సాగుకి మనం సోమశిల ప్రాజెక్టు ద్వారానే తెలుగు గంగ ప్రాజెక్టు కూడా సత్యసాయి గంగ కెనాల్ ద్వారా నీటిచ్చి ఆ రైతాంగానికి కూడా ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి నీటి నిల్వ వివరాలు అన్ని ఎస్సీ గారు తెలుగు గంగకు సంబంధించిన వివరాలు అన్ని కూడా చెప్పడం జరిగింది.
సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్, మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.